హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు ఏపీ కోర్ట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగిందనమాట. సో దాని కింద చాలామంది మనకి ఇంగ్లీష్కి కూడా ఏ టాపిక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగడం జరిగింది. సో దానికోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో చెప్పిన విధంగా మనం చదివితే వీలైనన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం చూసినట్లయితే ఇంగ్లీష్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. 40 మార్కులకు ఉంటుంది. సో నో నెగిటివ్ మార్కింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ సెంటెన్స్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయి కదా. సో దాంట్లో దానికి సంబంధించి మన క్వశ్చన్లు ఎలా అడుగుతారు, సో మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది చూద్దాం. సో ఇంగ్లీష్ అనేది ఏంటంటే మీరు ఎవరైతే ముక్కలకైతే నేర్చుకోవద్దు. అంటే ఎలాగంటే ఓన్లీ టెన్సెస్, ఓన్లీ ప్రిపోజిషన్స్ అలా కాకుండా ఇది ఏంటంటే మనకి ఇచ్చే ప్రశ్నలు హోల్సమ్ నీకు ఇంగ్లీష్ మొత్తం మీద ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో మీరు వీలైనంత వరకు కాంప్రహెండ్ చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ చదవడానికి ట్రై చేయండి. సో మనకి మొదటిగా ఏముంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 5 మార్క్స్కి ఉంటుంది అనమాట. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఏదో ఒక టాపిక్ మీద, సో ఆ పారాగ్రాఫ్లో ఉన్న టాపిక్ని మనం చదివి అర్థం చేసుకున్న తర్వాత మనకి ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నల వరకు వస్తాయన్నమాట. సో ఆన్సర్ అనేది మ్యాక్సిమం ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది. ఆ ప్యాసేజ్ మనం బాగా చదివితే ఆన్సర్ చేయడం ఈజీ. తర్వాత వచ్చేసి క్లోజ్ టెస్ట్. ఇది కూడా ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కానీ దాంట్లో పదాలు అనేది మిస్ చేస్తాడు అనమాట. సో మనం ఆ పారాగ్రాఫ్ని చదివినప్పుడు ఆ పారాగ్రాఫ్ మొత్తం మీద మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి సో మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఇలా 5 ప్రశ్నలు, 5 గ్యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో వాటిలో ఏ పదం అయితే సూట్ అవుతుంది అనేది అడుగుతాడు అనమాట. సో ఇవి కూడా మనకి 5 ప్రశ్నలు ఉంటాయి. సో ఇక్కడే మనకి 10 మార్కులు వస్తాయి కాబట్టి సో వీటిని ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కానీ లేదా మీకు ప్రాక్టీస్ టెస్ట్లో కానీ వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. తర్వాత వచ్చేసి జంబ్లింగ్ సెంటెన్స్. అంటే మనకి 4 సెంటెన్స్లు ఇచ్చేసి ఆ 4 సెంటెన్స్లు అనేవి వరుస క్రమంలో లేకుండా సో డిఫరెంట్గా ఇస్తాడు. మనం దాన్ని వరుస క్రమంలో ఆ 4 సెంటెన్స్లను అర్థం చేసుకొని దేని తర్వాత ఏ జరిగే సీక్వెన్స్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోగలిగి సో ఆ సీక్వెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. అవి కూడా ఒక 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అంటే మనకి కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే 4 సెంటెన్స్లు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటాడు. అంటే 4 వాక్యాలు ఏది గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది అని అడుగుతాడు. అలాంటి మనకి 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2 మార్క్స్, ఫ్రీజల్ వెబ్స్ 2 మార్క్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 3 మార్క్స్. అంటే ఇవి కేవలం వాక్యాలు చదవడం మాత్రమే కాకుండా, అంటే ఫ్రీజల్ వెబ్స్ బట్టి పట్టడం కాకుండా దాని యూసేజ్ అంటే ఎక్కడ ఉపయోగిస్తారనేది తెలుసుకోవడం ద్వారా మనం ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనమాట. అదే నేను చెప్పింది. తర్వాత ప్రిపోజిషన్స్ కూడా వాక్యం ఇచ్చి వాక్యంలో మనకి ప్రిపోజిషన్ అనేది మిస్ చేస్తాడు, అది ఏంటి అని అడుగుతాడు. సో అప్పుడు ఆ వాక్యానికి ఎక్కడ మనం ఏది ఉపయోగించాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రోవెబ్స్ అంటే సామెతలు, అది ఒక మార్క్ వస్తుంది అనమాట. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. అంటే పుస్తకం అట్ట చూసి పుస్తకంలో ఏముందనేది గెస్ చేయొద్దు అని. సో ఇటువంటి ప్రోవెబ్స్ అనేది ఒక మార్క్ వస్తుంది. తర్వాత కంజంక్షన్స్కి సంబంధించి కూడా ఒక మార్క్. తర్వాత టెన్సెస్, వాయిస్ అండ్ స్పీచెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ బేసిక్స్ అంటే బేస్ అనమాట. మనం ఒక బిల్డింగ్ని కట్టాలి అంటే మనకి బేస్మెంట్ ఎలాగో సో ఇంగ్లీష్ మనం బాగా ఆన్సర్ చేయాలన్నా కూడా టెన్సెస్, వాయిస్ అండ్ స్పీచెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ప్రతి చోట మనకి అవసరం అవుతూనే ఉంటుంది. దీన్ని బట్టే మనం అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేసేదానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు. ఐ సీ నో ఛాన్స్ డాష్ మేకింగ్ అ ప్రాఫిట్ ఇన్ దిస్ బిజినెస్. అక్కడ ఏమొస్తుంది? ఆఫ్, ఇన్, ఫర్, టు. సో అది మనకు తెలియలేదు అనుకోండి, ఎలా అంటే చదువుతూ ఒక ఫ్లోలో చదువుతాం. ఐ సీ నో ఛాన్స్ ఆఫ్ మేకింగ్ అ ప్రాఫిట్ ఇన్ దిస్ బిజినెస్. సో అక్కడ ఆఫ్ అనేది వస్తుంది అనమాట. అంటే నాకు అక్కడ ఆ బిజినెస్లో లాభం సంపాదించేంత కనిపించలేదు, అంటే లాభం సంపాదించలేకపోయాను, ఆ విధంగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి షీ డాష్ టు క్లియర్ ద డెబ్ట్స్ విత్ ఇన్ అ మంత్. అంటే అక్కడ ఏంటి? షీ ప్రిటెండెడా, ప్రామిస్డా, ప్రొడ్యూస్డా, ప్రొవైడెడా. అంటే షీ ప్రామిస్డ్ అని వస్తుంది. ఆమె నాకు ఒక నెలలోపు అప్పులని తీర్చేస్తానని ప్రామిస్ చేసింది. సో అక్కడ మనం ఆ విధంగా అర్థం చేసుకుని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ 4 వాక్యాలు ఇచ్చాడు కదా, దాంట్లో గ్రామటికల్గా ఏది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు 3వది కరెక్ట్ అని ఉంది అనుకోండి, అది చూద్దాం ఒకసారి. టూరిజం హెల్ప్స్ ఇన్ పాపులరైజేషన్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అండ్ ఇంప్రూవింగ్ బిజినెస్ కాంటాక్ట్స్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. ఇది కరెక్ట్గా ఉందన్నమాట. మిగతా చూసుకుంటే ఏదో ఒకటి రాంగ్ ఉంటుంది ప్రతి సెంటెన్స్లో కూడా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఇండియన్ గూడ్స్ హెల్ప్స్ ఇన్ పాపులరైజేషన్ ఆఫ్ టూరిజం అండ్ ఇంప్రూవింగ్ బిజినెస్ కాంటాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అంట. ఇండియన్ గూడ్స్ అనేవి హెల్ప్ అవ్వదు కదా, టూరిజం హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఏదో తప్పు ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని పెట్టగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత హీఈస్ ఓన్లీ డాష్ గ్లాడ్ టు మీట్ హిస్ ఫ్రెండ్స్. హీఈస్ ఓన్లీ టూ గ్లాడ్ టు మీట్ హిస్ ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అనేది ఇస్తారనమాట. అంటే హీఈస్ ఓన్లీ టూ గ్లాడ్ టు మీట్ హిస్ ఫ్రెండ్స్. అంటే
అతని ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అతనే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు అని అలా విధంగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఆల్ అదర్ వొకాబులరీ అండ్ గ్రామర్, మిగతా వొకాబులరీ కానీ సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫిజల్ వెబ్స్, అదేవిధంగా మనకి ప్రొవెబ్స్, ఈ విధంగా వొకాబులరీ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. మీరు కుదిరితే ఒక న్యూస్ పేపర్ ఏదైనా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ కానీ రోజు చదవడానికి ట్రై చేయండి. ఈ 30 or 45 డేస్లో మీకు చాలా వరకు ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కుదిరితే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.